హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి కీలకమైన అప్డేట్ను పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. పవన్ అభిమానులకు పూర్ణకాలు వచ్చేలా ఈ మూవీలో ఓ సాంగ్ కోసం పాపులర్ ఏపీ ఫోక్ సింగర్ను రంగంలోకి దించబోతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో తమన్, గీతా మాధురి, కార్తిక్ నాయన నేతలుగా ఉన్నారు. అనేక చిత్రాలకు సంగీతాన్ని రూపొందించే తన బిజీ షెడ్యూల్ మధ్య తమన్ ఒక ముఖ్యమైన ప్రకటనతో ఈ సింగింగ్ స్టేజ్ పైన అభిమానులను, కంటెస్టెంట్స్ను ఆశ్చర్యపరిచాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రం దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీలో ఒక పాటకు సింగర్ను అనౌన్స్ చేశారు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 మంత్రముగ్ధులను చేసే పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి జానపద గాయని లక్ష్మీ చేత ఓజీలో ఓ పాట పాడించబోతున్నట్టు తమన్ వెల్లడించారు. వేదికపై తమన్ నుంచి వచ్చిన ఈ ఊహించని ప్రకటనకు లక్ష్మి సంతోషంలో మునిగిపోయింది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీలో ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం చివరి నాటికి ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ ఎన్నికల తర్వాత తన టైంను రాజకీయాలకే కేటాయిస్తుండడంతో ఈ ఏడాది ఓజీ రిలీజ్ అనుమానమే. తెలుగు ఇండియన్ ఐడల్ షో సంగీత పరిశ్రమలో అసాధారణ ప్రతిభను పెంపొందించడంలో తన అంకితాభావాన్ని మరోసారి నిరూపించుకుంది. షోలో నాయ నిర్ణేతగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతిభావంతురాలైనటువంటి జానపద గాయని లక్ష్మికి గొప్ప అవకాశాన్ని అందించడమే అందుకు నిదర్శనం. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తాజా ఎపిసోడ్లో లక్ష్మి గెస్ట్ పర్ఫార్మెన్స్కు తమన్ ముగ్ధుడయ్యాడు. దీంతో ఆమెకు ఏకంగా ఓజీ లాంటి సినిమాలో పాడే అవకాశం దక్కింది. మరో ఇద్దరు జడ్జిలు గీతామాధురి, విజయ్ యేసుదాస్తో పాటు ఫ్యానల్ ఆమె టాలెంట్ను పొగుడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం విశేషం. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రాబోయే ఎపిసోడ్లో లక్ష్మీ పర్ఫార్మెన్స్ను చూడవచ్చు. ప్రతి శుక్రవారం, శనివారం ఈ సింగింగ్ షో ఆహాలో ప్రసారం అవుతూ ఉంటుంది. కాగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల 3 నెలల తర్వాత తన సినిమాల సెట్లోకి అడుగు పెడతారని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఓజీ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఈ మూవీ ఎప్పుడు థియేటర్లకు వస్తుందో చూడాలి. ఈ మూవీ కోసం ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, ఎలాంటి సునామీ కలెక్షన్లని అందుకుంటుంది అన్నది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.